హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. యేసు దోనెక్కినప్పుడు గాలి అలిగినట్టుగా మనము చూస్తున్నాం. చూడండి సార్, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అలిగను, అంతటా వారు దోణిలో ఉన్న వారు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని మురొక్కినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఏక దోణిలో కాలు పెడితే ఆ కాళ్ళు పెట్టగానే వారిలో ఉన్న అలదరలు మొత్తం కూడా సద్దనిగిపోతాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏ ఇంటిలో కాలు పెడతాడో ఆ ఇంట్లో ఉన్న అల్లరలు గోళ్ళు అన్నీ కూడా సద్దనిగిపోతాయి. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు వారు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడుతున్నది. గాలి ఎదురైంది, తుఫాను ఎదురైంది, గాలి ఎదురైపోయింది. ఆ యొక్క తుఫానికి ఆ 12 మంది శిష్యులు కూడా మేము మునిగిపోతామేమో అని చెప్పి భయపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అలల చేత కొట్టబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు నేను అనేకమైన అలల చేత కొట్టబడుతున్నాం. దేవునికి స్తోత్రం. వ్యాధి చేత, బాధ చేత, కష్టం చేత, శ్రమ చేత, ఇబ్బంది చేత, అప్పుల బాధ చేత మనం కొట్టబడుతుంటాం. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు కొట్టబడినప్పటికీ కూడా ఆ యొక్క ప్రభు ఆ యొక్క దోణిలో అడుగు పెట్టగానే గాలిని గద్దించగా గాలి మిక్కిలి నిమ్మలమాయన దేవుని వాక్యం రాయండి. దేవునికి స్తోత్రం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏదే శ్వాసిస్తే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. గాలిని గద్దించగా గాలిని నిమ్మలమాయను, సముద్రంను గద్దించగా తుఫాను ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు అన్నిటి మీద అధికారం ఉంది. కానీ నేను ఏర్పరచుకున్న ఈ జనులు మాత్రం నా మాట వింటాలేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం అనేక సార్లుగా కొట్టబడుతుంటాం. సాతాను చేత, అప్పుల బాధ చేత, వ్యాధి చేత మనం కొట్టబడుతున్నప్పుడు ప్రభు వైపు చూడండి. ఈ లోకం వైపు కాకుండా ప్రభు వైపు ఉన్నట్టుగా చూస్తున్నాం. బంగారపు వస్తువు చూడండి. ఆ వస్తువు కంసాలి వాడు ఏం చేస్తారంటే ఆ యొక్క కొడుగులో పెట్టి దాన్ని చుట్టి దెబ్బలతోటి కాల్చి కొడుతున్నామన్నమాట. దేవుని స్తోత్రం. ఎన్నో దెబ్బలు కొట్టి దాన్ని తయారు చేసిన తర్వాత ఒక జోడు గాను, ఒక నెక్లెస్ గాను, ఒక హారం గాను అది తయారైన తర్వాత దానికి మెరుగు పెట్టిన తర్వాత అది ఒక పనిముట్టుగా, పాత్రగా ఉపయోగపడుతుంది. మనము కూడా అనేక దెబ్బలు తింటాం. దేవునికి స్తోత్రం. సాతాను చేత, అప్పుల బాధ చేత, వ్యాధి బాధ చేత, కష్టాల చేత, శ్రమల చేత ఎన్ని తిన్నప్పటికీ కూడా లాస్ట్కి దేవుడి యొక్క ఆ యొక్క అగ్ని కొలుగులో నుంచి కాల్చబడిన బంగారపు వస్తువు ఎలాగైతే, మేలిమి బంగారం వస్తువు ఎలాగైతే తయారవుతుందో మనల్ని కూడా దేవుడు పరీక్షించి మనలో ఉన్న తుప్పులంతా తీసివేసి మేలిమి బంగారాన్ని ఎంచుకొని ఒక పనిముట్టుగా, పాత్రగా నిన్ను నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, నాకెందుకయ్యా ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ప్రభువు నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఎంత కష్టాలు వస్తున్నాయని చెప్పంటారు. అవిశ్వాసంగా ఉండకండి, విశ్వాసంగా ఉండండి. అవిశ్వాసిగా ఉన్నట్టయితే పేతురు వల్ల మీరు దిగిపోతారు అన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కొంతమంది అత్తగారి చేత అలిగిపోతున్నారు, అత్తగారి చేత కొట్టబడుతున్నారు, భర్త చేత కొట్టబడుతున్నారు, అన్నదమ్ముల చేత కొట్టబడుతున్నారు, అక్క చెల్లెల చేత కొట్టబడుతున్నారు, తింటున్నారు, అదుపులో లేకుండా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలు ఇలాగ కొట్టబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కట్టబడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సైతానుగాడు చేసే తుఫాను, గాలి తుఫాను. ఆ ఇంట్లో చిన్న మాట ఏదో ఊదిందనుకోండి, ఆ ఇంట్లో అన్ని కష్టాలే, శ్రమలే, ఇబ్బందులు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన నేల మీద నడిచే అధికారం ఎవరికీ లేదు. ఈ భూలోకం మీద ఎవరికి కూడా సర్వ సృష్టికర్త అయిన దేవుడు కనుక నీళ్ళ మీద నడుచులకు ఆయనకు అధికారం ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక భూమి మీద నడిచినట్టు చూస్తున్నాం. కనుక ఈ లోపల ఉంటున్న మనము నీళ్ళ మీద నడవాలి అంటే ప్రభు యొక్క శక్తిని మనము పొందుకోవాలి. కనుక ఆ యొక్క 3 గంటల టైం అప్పుడు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు పేతురు చూశాడు. నీవే అయితే ప్రభు నడుచులకు అధికారం అన్నప్పుడు అధికారం ఇచ్చారన్నాడు. అధికారం ఇవ్వగానే ఏం చేశాడు, నడుచుకుంటూ వచ్చాడు. 3 అడుగులు వేసాడు, 4 అడుగులు వేసాడు. వెనక నుంచి గాలి అలాగా వెనక్కి తిరిగి చూశాడు. ఈ లోకంలో నువ్వు నేను వెనక్కి తిరిగి చూడకూడదు. మన ఎత్తుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు, మనం ఉన్నత బహుమానాన్ని పొందుకునే వారముగా ఉండాలి తప్ప వెనక్కి తిరిగి చూసే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు అల్ప విశ్వాసిగా ఎన్నుకుంటున్నావు, విశ్వాసిగా ఉండని పైకి లేవనెత్తినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉంటున్న మనము అవిశ్వాసిగా ఉంటాయి. విశ్వాసికి అవిశ్వాసికి
పొత్తు లేదు. దేవునికి స్తోత్రం. కనుక అవిశ్వాసిగా విశ్వాసిగా జీవితం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము 99 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలప్పుడు వారి విశ్వాసము విడిగిపోలేదు, విశ్వాసంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక 99 సంవత్సరాలప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారి శరీరం మృతతల్యమైంది కానీ, వారి దేహం అంతా మృతతల్యమైంది, ముడతలు అయింది కానీ విశ్వాసం మట్టుగా దేవునికి స్తోత్రం. అటు వారముగా కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కొద్ది మాటలు ముగిస్తూ కొద్ది వాక్యాన్ని దేవుడు చూసింది కాక ఫోన్ చేస్తాను. వచ్చింది రాక స్తోత్రం నాయన. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాస్త్యాగం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసి ఉండగా నీ సహాయకులను మరపించండి. అనేక మన యువతతో నీ మహిమకార్యం ప్రతి విషయంలో ప్రభుని కృతం చెల్లిస్తున్నాం. ఆయన నీళ్ళ మీద నడిచే అధికారం నీవు ఇచ్చావు, గాలిని గద్దించే అధికారం ఇచ్చావు, సముద్రాన్ని గద్దించే అధికారం ఇచ్చావు. సర్వసృష్టికర్త అయిన దేవానికి త్యాగం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ మాటలు పలికావు మా రాజ్యానికి వందనాలు. అటు మాటలను బట్టి వందనాలు తెలుస్తున్నాం. ప్రతి విషయంలో ప్రభుని కృతం చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డలు పేరు వరుస దీవించండి. రేపటి కాలంలో జరగబోయే మహాపండుగంలో క్రిస్మస్, హెమ్మీ క్రిస్మస్ ఆరాధన దర్శకుడు సహాయం దగ్గర సమాధానంతో నింపండి, కృపతో నింపండి. నామాన్ని కనపడుతుండగా, మహిమపడుతుండగా సహాయం సమాధానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి, ప్రతి ఒక్కరిని తోడుకొని రండి మా రాజ్యానికి వందనాలు. ప్రతి విషయంలో ప్రభుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ నామాన్ని కనపడుతుండగా, మహిమపడుతుండగా సహాయం సమాధానం అనుగ్రహించి ప్రభు అనేక యుగులతో నింపి మీరే నామ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని మన ప్రభు, మన రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామానికి తండ్రి ఆమేన్. పరలోకమందున్న పరిశుద్ధపరచబడుగా కానీ రాజ్యం వచ్చినగా కానీ చిత్తపరచబడు మానధరం మాకు దయచేసి మౌనస్తు సామంతులకు తెగ దృష్టి తప్పించి ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడైంది గాక ఆమేన్. అమ్మ కోసం సారాజ్యానికి ఇది ఆకు లచ్చి వస్తుంది. అమ్మకి పో కలుగుగా మహిమ పరగాక సదాకాలము యుగయుగములకును కలుగునామే. ఓకే, సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము దన్నము సమయమును